ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏ ఫోన్ కాల్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? అలాగే మీరు ముందుగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కుంభరాశి వారు అలంకాప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలనే పట్టుదల మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇక అనుకుంటే దాన్ని బాగా సాధించేంత వరకు నిద్రపోరు. ఇక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా కిందికి వస్తారు. ఈ రాశి చాలా అదృష్ట తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచిని చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలను మీరు అమలు చేస్తూ ఉంటారు. ఇక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం మాత్రమే వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యతని ఇస్తారో అటువంటి ప్రాధాన్యతనే స్నేహితులకు కూడా ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి కేవలం సలహాలు మాత్రమే కాకుండా ఆర్థిక స్తోమతను కూడా వీళ్ళు దానం అనేది చేస్తూ ఉంటారు. ఇక స్నేహితుల గురించి చూసుకున్నట్లయితే వీరి జీవిత గమ్యానికి బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులను తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కలవారు ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరిని కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిసిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగు లాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. వీరిని ప్రేమించే వారు ఒక పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విలాసవంతమైన వీరి హృదయం, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన వల్ల అందరూ ఆర్థిక పరిస్థితులు అవుతూ ఉంటారు. మీ హృదయంలో చోటు సంపాదిస్తే అది ఎప్పటికీ చెరిగిపోదు అని చెప్పుకోవాలి. స్నేహితుల కోసం ఎంత అయినా ఖర్చు పెడతారు. స్నేహితులకు ఆపదలో మీరు దేవుడిలా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపై చాలా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహార యాత్రలకు ఎటువంటి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారో ఆసక్తి మీరు కలిగి ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని దిగమించే శక్తి సామర్థ్యాలు వీరిలో కలిగి ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక రాత్రి 9 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోన్ కాల్ యొక్క దూరపు బంధువుల నుండి లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి లేదా చాలా కాలం క్రితం మీతో చాలా క్లోజ్ గా ఉండి వీడిపోయినటువంటి యొక్క స్నేహితురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఇరువురు కుటుంబాల నుండి కానీ వచ్చే అవకాశాలు వీరికి చాలా కనిపిస్తున్నాయి. లేక ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఊహించని ఒక వార్త అయితే వినబోతున్నారు. ఇక ఒక రకంగా చెప్పుకోవాలంటే కొత్త ఆందోళన అనే ఈ వార్త చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించినటువంటి ఒక
న్యూస్ అయితే మీరు ఈరోజు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విచారణమైనటువంటి వార్తనైతే వినే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో చిక్కుకొని ఆ సమస్యను పరిష్కారం చెయ్యాలని అనుకుంటున్నారో విఫలం అవుతుందో అటువంటివి ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా సమస్యలు అయితే పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉత్తమం. ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరైనా సమస్య వస్తుందా లేదా ఏదైనా సమస్యకు వస్తుందా అని ఆలోచించి మీరు మాట్లాడడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గృహిణీలకు మీ యొక్క తోటి కోడళ్లకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబాలలో చిన్నవారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో కానీ డబ్బు సమకూరటం లేదు, అలాగే మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ కావడం లేదు, అటువంటి మీకు ఈ రోజు డబ్బు సమకూరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీకు అందబోతుంది. మీ యొక్క వ్యాపార పెట్టుబడి గురించి, వ్యాపారాన్ని ప్రారంభించిన గురించి కుటుంబ సభ్యులతో ఈ రోజు చర్చించే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా అవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోవచ్చు. వీరితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీరు స్నేహితులుగా మారే అవకాశాలు లేకపోయినా ఈ విధంగా కుంభరాశి వారికి మేరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధాలు కూడా కనిపిస్తాయి. అలాగే రాత్రి 9 గంటల లోపు మీ యొక్క స్నేహితురాల నుండి కానీ, మీ బంధువుల నుండి కానీ, లేదా మీ చిన్ననాటి స్నేహితురాల నుండి కానీ, లేక స్నేహితుని నుండి కానీ, క్లోజ్గా ఉన్నప్పటి వ్యక్తుల ద్వారా నుండి కానీ మీకు విచారమైన వార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి మీరు బయటకు పడేందుకు ఒక శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితులను ఆదుకోండి లేదా బంధువులను కాపాడుకోండి. వారి నుంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి పరమేశ్వరుని కాపాడుతూ ఉంటాడు. ఇలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శివారాధన, విష్ణుపురాధన మీకు మేలు చేస్తుంది. లేకపోతే ఈ విధంగా కుంభరాశి వారి చాలా మేరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యల మనస్పర్ధాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఈ మంత్రాన్ని పఠించండి. నిత్యం విష్ణు పారాయణాన్ని చేయండి. తద్వారా సకల దోషాలు మీకు వెళ్ళి మంచి చేకూరుతుంది. అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఆర్థిక స్తోమత మేరకు దాన ధర్మాలను చేయండి. ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది